జనసేన వైపు వచ్చేటప్పటికి ఏపీలో మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఉంది ప్రతిరోజు కూడా. అయితే జనసేనలో ఇప్పటికే ముద్రగడ వస్తున్నారు అని చెప్పి అనౌన్స్మెంట్ ఆల్రెడీ ఆయన కూడా చెప్పడం జరిగింది వస్తాను అని చెప్పి. ఏ విధంగా ఉండబోతుంది ఆయన వస్తే కనుక? ఇప్పుడు ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి ఏంటంటే కుల ప్రభావం అయితే చాలా ప్రధానమైన పాత్ర పోషించబోతున్నది. అందులో జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వాళ్ళందరూ నా వైపే ఉన్నారు అని వాడు ఘంటాపథంగా చెప్తున్న నేపథ్యంలో మిగతా పార్టీలు కూడా బీసీలని, కాపుల్ని తన వైపు తిప్పుకునే అనివార్యమైన పరిస్థితి అయితే వచ్చింది. సో ఇందులో భాగంగానే ఇప్పుడు జనసేన బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ నేటివిటీ, ఉభయ గోదావరి జిల్లాలో దానికి ఉన్న స్థానికత ప్రభావం వల్ల, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అటు ఉత్తరాంధ్రలో కూడా కాపులని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే బాగా చేస్తున్నారు. అందులో కొంతవరకు సక్సెస్ కూడా అయినారు. సో ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి తెర మీదకి గతంలో ఎన్నడూ లేనంతగా ముద్రగడ పద్మనాభం గారు వచ్చారు. సో ఆయన కోసం నిజంగా ఆయన వచ్చారా లేకపోతే రాజకీయ పార్టీలే ఆయన్ని తెర మీద తెచ్చినాయా అనేది ఒక విషయం. వైసీపీ ఆయన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది కానీ ఆయన అటువైపు మొగ్గలేదు. చివరికి దాదాపు 3-4 వారాల తర్వాత ఆయన మనసులో మాట ఏంటి అనేది తెలిసింది. ఆయన కొంతకాలము తెలుగుదేశంలో చేరతారని అనుకున్నారు. తర్వాత అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ అబ్బాయి ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఏంటి, మా ఫాదర్ వైసీపీలో చేరడానికి ఇష్టంగా లేరు, ఆయన జనసేన వైపు మొగ్గుతున్నారు అని. సో అక్కడితో కొంచెం సస్పెన్స్ వీడింది. ఇక ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫార్మల్గా ఆయన కలిసి పార్టీలోకి ఇన్వైట్ చేయటము, దానికి ఆయన ఓకే చెప్పి ఫార్మల్గా పార్టీలో చేరటము, అది ఒక అకేషన్ చూసి చేరటం అనేది జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఆయన జనసేనలోకి వస్తే ఏం జరుగుతుంది అంటే డెఫినెట్గా ఆయన ప్రభావం అయితే కనిపిస్తుంది. అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ముద్రగడ ఫ్యాక్టర్ అనేది జనసేనకి మంచి ఫెచ్చింగ్ పాయింట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైము మరి ఆ జనసేనకి ఫెచ్చింగ్ పాయింట్గా ఉన్న దాన్ని వైసీపీ దాన్ని ఎట్లా కంపేర్ చేస్తుంది, దాన్ని ఎట్లా అధిగమిస్తుంది అనేది ఈ వైసీపీ మరి ఏం వ్యూహం వేస్తుంది అనేది చూడాలి. సో మొత్తానికి ముద్రగడని జనసేన ఆకర్షించగలగడం అనేది ప్రతిపక్షానికి ఒక ప్లస్ పాయింట్గానే మనం భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి విశ్లేషణ. ఇటు రాష్ట్రాల్లోనూ, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, అలాగే నేషనల్ వైడ్గా కూడా ఎలక్షన్స్ అనేవి చాలా రసవత్రంగా మారబోతున్నాయి. డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇంకా చూడాలి ఏం జరగబోతుంది అనేది. ముఖ్యంగా ఏపీలో వచ్చేటప్పటికి వైసీపీలో ఇప్పటి వరకు 4 జాబితాలకు సంబంధించి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 5వ జాబితా కూడా రిలీజ్ చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. ఇంకా ఎన్ని జాబితాలు వస్తాయనేది కూడా సస్పెన్స్గానే ఉంది. మరోవైపు షర్మిల వైపు కూడా చూస్తే కనుక ఏపీలో ఇంతవరకు కనిపించిన కాంగ్రెస్ని నిద్రలేపి తీసుకొచ్చిందనే చెప్పాలి. చూడాలి ఇంకా ఏ విధంగా జరగబోతుంది ఏపీలో ఎలక్షన్స్, అలాగే నేషనల్ వైజ్గా ఎలక్షన్స్ అనేవి ఎలా జరగబోతున్నాయి అని చూద్దాము. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సో మచ్.